జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఓరుగల్లలో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రెండు టీములు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. క్రీడాకారుల ఆటలతో ప్రేక్షకుల కేరింతలు మారుమ్రోగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర టీముల మధ్య జరిగిన మ్యాచ్ను చూసేందుకు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కాజీపేట రైల్వే స్టేడియం గ్రౌండ్ అంతా సందడిగా మారింది. తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీపేటలో 58వ జాతీయ సీనియర్ ఖోఖో పోటీలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి స్త్రీలు, పురుషులకు చెందిన 79 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఇందులో తమ ప్రతిభను చాటుకునేందుకు దేశవ్యాప్తంగా 1376 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఖోఖో ఆడిన తమకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంటున్నారు క్రీడాకారులు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు. నేను చిన్నతనం నుంచినే ఖోఖో ఆడడం జరిగింది. మా సీనియర్ క్రీడాకారుల ఎంకరేజ్తో ఆడడం జరిగింది. ఖోఖో అసోసియేషన్, వరంగల్ ఖోఖో అసోసియేషన్ కానీ, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ కానీ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. చాలా ఎగ్జైటింగ్ అండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సార్. విత్ సపోర్ట్ అందరూ జంగారాఘవరెడ్డి సార్, కృష్ణమూర్తి సార్ వాళ్ళు లీడింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచిగా గేమ్స్ అనేటివి రన్నింగ్ అవుతున్నాయి. ఓరుగల్లులో జాతీయ స్థాయిలో ఖోఖో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు. ఈ పోటీలకు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేయడం, దేశవ్యాప్తంగా క్రీడాకారులు రావడంతో స్థానిక క్రీడాకారుల్లో ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇట్లాంటి మేటి జట్లు ఇండియాకు ఆడిన క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం మన కాజీపేటలో పట్టణించినందుకు గర్వంగా ఉంది మాకు. ప్రతి దాంట్లో మ్యాట్కు సంబంధించినటువంటి పిల్లలకు ఏ విధంగా కావాలన్నా కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను సెలెక్షన్స్ పెట్టి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి క్రీడాకారులకు అత్యున్నతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాఘవరెడ్డి సారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం క్రీడలకు నిధులు కేటాయించలేదని అన్నారు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాఘవరెడ్డి. 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఇది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బాలబాలికలు వచ్చారు. వాళ్ళకందరికీ బ్రహ్మాండంగా ఎన్నలేని విధంగా తెలంగాణలో మనం చేస్తున్నాం. ఒలింపిక్లో అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి, మన తెలంగాణకు రావడం లేదు. మన తెలంగాణలో ఒలింపిక్లో కొట్టాలనే లక్ష్యంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో కాజీపేట స్టేడియమే కాదు, పట్టణమంతా కలకలలాడుతోంది.